హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇది సెప్టెంబర్ 24, 25, 26, 27 అనమాట. 4 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తాను. ర్యాండమ్ గా అక్కడెక్కడే షూట్ చేశాను, కంటిన్యూగా కాదు. మెయిన్ థింగ్స్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంక ఇది సెప్టెంబర్ 24th మార్నింగ్ అనమాట. యూజువల్ నేను వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాయి. నాకు కొద్దిగా వర్క్ ఉంది అని చెప్పారు మోహన. ఇంకా అందుకని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనేసి అని ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలనిపించింది. దానికోసం అండి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటున్నాను. ఇంకా ఆ రోజు నా బ్రేక్ ఫ్రూట్ సలాడ్ అనమాట. నాకు ఫ్రూట్ సలాడ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. 5 o'clock అలా ఖుషీకి అయితే ఇంజెక్షన్ వేపిద్దాము అనేసి అని తీసుకెళ్తున్నాము హాస్పిటల్కి. 3rd డోస్ అనమాట. మొత్తం 5 చెప్పారు. 3rd ఇంజెక్షన్ అయితే వేపిస్తా అన్నాము. ఈసారి మోహనాన్ని అయితే తోడుగా రమ్మనింది, భయపడతా ఉందన్నమాట. అందుకనేసి అని మోహనాన్ని తోడుగా తీసుకెళ్లి ఇంజెక్షన్ వేపించేసిన తర్వాత టీ తాగదాము అనేసి అని ఇంకా నిధి దగ్గర అయితే ఆగాము. ఇంక ఇప్పుడు నిధి దగ్గర కొత్తగా బోండాలు బజ్జీలు అయితే యాడ్ చేశారనమాట. ఒక టీయే కాదు, ఇవి కూడా దొరుకుతా ఉన్నాయి. ఇంకా అందుకని ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది. ఇంకా దానికోసం అని తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే ఇడ్లీ కూడా వీళ్ళు పెడతా ఉన్నారు కొత్తగా. రవ్వ ఇడ్లీ అనమాట అది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటని చెప్పండి. కొత్తగా పెట్టాం కదా అని చెప్పారు. ఇంకా ఖుషి కూడా నాకు ఇడ్లీ కావాలి అని అడిగింది. అందుకనేసని ఒక 4 ఇడ్లీ అయితే తీసుకొని పార్సల్ చేసుకున్నాము. ఇంకా అక్కడే టీ అయితే తాగేసాము. బోండాలు తిని టీ తాగితే సూపర్గా ఉంటుందండి. ఆసమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా బోండాలు బజ్జీలు తినిన తర్వాత టీ తాగితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంక ఇంట్లో ఉజ్వల్ కోసము హన్సిక కోసం కూడా బోండాలు అయితే పార్సల్ చేసి తీసుకొచ్చాము. ఇంక చెప్పాను కదండి, హన్సిక వచ్చింది దసరా హాలిడేస్ కని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇంక ఇక్కడ హోంవర్క్ అయితే పిల్లల దగ్గర రాయిపిస్తా ఉన్నాను. ఇంక ఉజ్వల్ అయితే వీడియోకి అస్సలు కోఆపరేట్ చేయడం అనమాట. వాడికి నచ్చదు. చూసారు ఎలా ఫేస్ పెడుతున్నాడు వీడియో తీస్తానని. ఇంక ఇక్కడ ఖుషి మోహన ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇంకా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ అనమాట. దానికి ఫ్యాన్ షోకి టికెట్స్ దొరికాయి. అందుకనేసి అని వాళ్ళిద్దరే వెళ్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా టికెట్స్ కూడా దొరికాయి అంట ఫ్యాన్ షోకి. కాల్ చేసి మీరు కూడా రెడీగా ఉండండి, తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. ఇంకా ఉజ్వల్ అయితే నేను రానమ్మా, నాకు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అందుకని ఉజ్వల్ని అయితే తీసుకోపోలేదు. ఇంకా ఖుషిని నన్ను హన్సికాని మట్టికే తీసుకెళ్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్ షో అనమాట వెళ్ళడం నేనైతే. అది కూడా ఖుషి వల్లే. తను ఫస్ట్ నుంచే ఒకటే గొడవ, ఫ్యాన్ షోకి పోవాలి, ఫ్యాన్ షోకి వద్దు, ఎక్కువ క్రౌడ్ ఉంటారు అని. ఫస్ట్ షోకి అయితే మాకు టికెట్స్ బుక్ చేశాడు. కానీ ఖుషి ఒప్పుకోలేదు. సమయానికి తన ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి టికెట్స్ ఉన్నాయి రండి ఫ్యాన్ షోకి అని చెప్తే ఖుషిని తీసుకెళ్లారు. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అనేసరికి ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. నేనైతే ఫస్ట్ టైం అండి ఫ్యాన్ షోకి వెళ్ళడము. ఖుషి కూడా ఫస్ట్ టైమే అనమాట. సూపర్ ఎగ్జైట్మెంట్ గా ఉంది. తనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంతో గొడవ చేసిందో ఫ్యాన్ షోకే వెళ్ళాలి, నేను ఫ్యాన్ షోనే చూడాలి అనేసి అని. ఇంకా ఖుషితో పాటు మా అదృష్టము మాకు కూడా దొరికాయి అనమాట టికెట్స్. ఫస్ట్ టైం నేను కూడా ఫ్యాన్ షోకి అయితే వెళ్ళడము. ఇంక ఇది దేవేంద్ర థియేటర్ అనమాట, కొర్లగుంట దగ్గర ఉంటుంది. ఇంకా అక్కడ దొరికాయి. ఇంకా మామూలుగా గ్రూప్స్ థియేటర్ దగ్గర అయితే పిచ్చరచ్చగా ఉంటుంది, అరుపులు సౌండ్లు అన్ని అన్నమాట. ఇక్కడైతే పెద్దగా అయితే అరుపులు లేదు, కానీ అరుపులు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఖుషి ఆనందానికి, ఖుషి ఎగ్జైట్మెంట్ కి పక్కన వాళ్ళు చూసి ఈ బ్యాండ్ అయితే తనకి గిఫ్ట్ గా ఇచ్చారు, నీకు కట్టుకోమ్మా అనేసి అని. ఎంత ఆనందం వేసిందో దాని ఎగ్జైట్మెంట్ చూడండి స్క్రీన్ మీద. ఆయన కనపడేసరికి పిచ్చ హ్యాపీ అనమాట. పక్కనుండే వాళ్ళు కూడా తనని చూసి అంత ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. నేను వాయిస్ ఓవర్ కాకుండా ఆడియో పెడదాం అనుకున్నాను, ఎక్కడి కాపీరైట్ వస్తుందని పెట్టట్లేదు. పిచ్చ హ్యాపీ అంటే పిచ్చ హ్యాపీ అనమాట. ఖుషి మాటల్లో చెప్పలేను, అంత బాగా ఎంజాయ్ చేసింది. తనతో పాటు నేను కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను. మళ్ళీ మూవీ అయితే అయిపోయింది. నిజంగా అండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఓజీ మూవీ చూశారు, మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంటికి అయితే బయలుదేరేసాము. వెళ్ళే దారిలో ఇక్కడ చూసారా గంగమ్మ అనమాట, తిరుపతికి తాతయ్య గుంట గంగమ్మ గుడి. ఇంకా ఆ గుడి ముందర వెళ్తున్నాం కదా, మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఎంత కలగా ఉంది చూడండి. దసరా నవరాత్రులు చేస్తారనమాట అమ్మవారికి, చాలా బాగుంటుంది.
ఇంటికి బయలుదేరేసరికి 1:30 అయిందనమాట. ఇంకా ఆ టైంకి మూవీ కంప్లీట్ అయింది. ఇక్కడ మేము జైసాం రోడ్లో అయితే వచ్చాము. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో, అస్సలు వెళ్ళలేకపోయినాము. మొత్తం రోడ్ అంతా బ్లాక్ అనమాట. అలా పోకుండా ఇప్పుడు గ్రూప్స్ థియేటర్ ముందు నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రోడ్ అయితే క్లియర్ చేసేసారు. ఫ్యాన్ షో అయిపోయింది కాబట్టి రష్ కూడా తగ్గారు. లేకపోయింటే అసలు ఆ రోడ్లో గ్యాప్ ఉండదన్నమాట. అంత క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ చూసారా హన్సిక అయితే పడుకునేసింది. పాపం లేట్ నైట్ కదండి, నిద్రపోయిందనమాట. అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. దానికి ముందు నేను ఏం షూట్ చేయలేదు. ఉజ్వల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఫుల్గా నిద్రపోయామన్నమాట. నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి మళ్ళీ టిఫిన్ తినేసి రెడీ అయ్యామన్నమాట. ఎక్కడికనంటే మూవీకి వెళ్తున్నాము. మళ్ళీ సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ మోహన ఫస్ట్ షోకి మాకు బుక్ చేశాడు. ఖుషి వినలేదు ఫ్యాన్ షోకి పోవాలి అనేసి అనిందని. అందుకని నైట్ అయితే ఫ్యాన్ షోకి వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నాము. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఫ్యాన్ షోకి వెళ్ళడము. అలాగే ఒకే రోజు ఒకే మూవీని 2 టైమ్స్ చూడడము. చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారిది. నిజంగా అండి చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా క్రౌడ్ ఎట్లున్నారు. ఇక్కడ ఖుషి చూసారా ఫుల్ ఎగ్జైట్మెంట్, అసలు హ్యాపీనెస్ వేరే లెవెల్. సెకండ్ టైం కూడా వెళ్తున్నాం మనము అనేసి పేపర్స్ కూడా తెచ్చుకునింది. మూవీలో మధ్య మధ్యలో జల్లాలంట. అసలు ఎందుకులేండి, తనకి అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. మూవీ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అప్పుడు టైం 5 అవుతుంది అనమాట. ఉజ్వల్కి అయితే ర్యాపిడో బుక్ చేసాము. తనైతే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. కంటిన్యూగా నిద్ర లేకపోయేసరికి హెడేక్ వచ్చేసింది అనమాట. వేడివేడిగా టీ పెట్టుకొని తాగుతున్నాము. నాతో పాటు హన్సికాకి అయితే బూస్ట్ ఇచ్చేసాను. మోహనాకు కూడా టీ ఇచ్చేసాను. నాకైతే హెడేక్ వచ్చేసింది నిద్ర లేకపోయేసరికి. నైట్ 2 అయిందనమాట పడుకునేసరికి. మళ్ళీ మార్నింగ్ లేచి ఉజ్వల్కి అన్ని రెడీ చేసి పంపించేసరికి మళ్ళీ లేట్ అయిపోయింది. నిద్ర సరిపోలేదు. దాని తర్వాత మళ్ళీ మూవీకి వెళ్ళాము. అసలు నిద్ర లేదనమాట. ఫుల్ హెడేక్. అందుకని ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసుకున్నాను. ఇక్కడ హన్సిక ఖుషి ఏం చేస్తున్నారా అని వచ్చి చూసాను. హోంవర్క్ రాసుకుంటున్నారు. వెనకాల చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో. అవన్నీ మడత పెట్టాలి. ఫుల్ టాస్క్ అనమాట. సరే మీరు చదువుకోండి, తర్వాత మడత పెట్టుకుంటానులే అని చెప్పాను. డిన్నర్ టైం అనమాట. డిన్నర్ కి ఖుషి అయితే ఇడ్లీ చేయమనింది. అందుకనేసి ఇడ్లీ పెడుతున్నాను. ఇక్కడ హన్సిక చూసారా కొత్తగా ఉంది తనకి. నేను వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు ఏమి అని అడుగుతా ఉంది. వీడియో లాగ్స్ కోసం మా అని చెప్పాను. అదే యూట్యూబ్ లో వస్తాయి కదా వీడియోస్, దానికోసం మా అని చెప్పాను. అవునా అని అంటుంది. ఇక్కడ ఇడ్లీకి కాంబినేషన్ కారం అయితే చేశాను. వీళ్ళకైతే పెట్టించేసాను. ఇక్కడ హన్సిక అని అడుగుతా అన్నాను నీకు నచ్చిందా అని. చాలా బాగుందంట అదే చెప్తుంది. ఇక్కడ ఖుషి అయితే యాజ్ యూజువల్ ఇడ్లీ లవర్, కారం లవర్ అనమాట. ఆ డే అలా గడిచింది. పెద్దగా నేనేం షూట్ చేయలేదు, తొందరగా పడుకునేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఉజ్వల్ని అయితే స్కూల్కి పంపించేశాను. వాడికి దసరా హాలిడేస్ లేవు, కంటిన్యూగా స్కూల్ అయితే ఉందన్నమాట. స్కూల్కి పంపించేసిన తర్వాత టిఫిన్ తిని పడుకునేసాము. అంతే, పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు ఆ రోజు. నిద్రపోనే సరిపోయింది. మధ్యాహ్నం లంచ్కి అయితే రైస్ చేసి పెట్టాను, పెరుగునింది, అది వేసుకొని తినేశారు. నేను వంట కూడా చేయలేదు, ఫుల్ నిద్ర అనమాట. ఈవినింగ్ అయితే లేచి అప్పుడు స్పెషల్ గా అయితే చేశాను. ఏంటనుకుంటున్నారా, పన్నీర్ బటర్ మసాలా అలాగే చపాతీ అన్నమాట. అదైతే డిన్నర్ కి చేశాను. ఖుషి అయితే పన్నీర్ చేయమ్మా అని అడుగుతూనే ఉంది. అందుకని పన్నీర్ తెచ్చి పన్నీర్ బటర్ మసాలా చపాతీ సూపర్ కాంబినేషన్ అన్నమాట. డిన్నర్ అయితే వీళ్ళకి పెట్టించేసాను.
ఇక్కడ చూసారా డిన్నర్ తినేశారు. ఇంక ఇప్పుడు ప్లే టైం అనమాట. హన్సిక చూడండి వాళ్ళ పెద్దనాన్నతో ఎలా ఆడుకుంటాందో. మోహన అంటే చాలా ఇష్టం అనమాట హన్సికకి. ఇంట్లో కొంతసేపు లేకపోతే నన్ను ఎన్నిసార్లు అడుగుతుందో పెద్దనాన్న ఎప్పుడు వస్తాడు అని. ఎందుకంటే ఇలా ఆడిపించుకుంటాడు కాబట్టి. మోహన పిల్లల్ని భలే ప్యాంపర్ చేస్తాడండి. భిన్న అడిక్ట్ అయిపోతారు మోహనకి పిల్లలైతే. అంత బాగా చూసుకుంటాడనమాట. పేషెన్స్ ఎక్కువ. ఎవరినైనా సరే చిన్నపిల్లల్ని భలే ప్యాంపర్ చేస్తాడు. తొందరగా మోహనకి అలవాటైపోతారు. అంత బాగా చూసుకుంటాడనమాట. ఇక్కడ ఉజ్వల్ చూసారా నేను వీడియో తీస్తున్నానని దాంకుంటా ఉన్నాడు. నువ్వు దాంకున్నా కూడా వీడియో తీస్తాను రా అని చెప్పాను. అప్పుడప్పుడు ఇలా కామెడీ చేస్తాడనమాట నాతో ఫన్నీగా. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ముందు రోజు ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను కదండి, అందుకని హెడ్ బాత్ అయితే చేశాను. ఇక్కడ చూసారా ఉజ్వల్ ఉన్నాడనమాట. స్కూల్లో అయితే లేదు, దసరాకి వాళ్ళకి 4 days హాలిడేస్ ఇచ్చారు. ఇంక అందుకనేసి అని ఉన్నాడనమాట. ఫుల్ హ్యాపీ వాడైతే లీవ్ ఇచ్చారని. యాక్చువల్గా లీవే ఇవ్వరు, అలాంటి దసరాకి 4 days ఇచ్చారమ్మా అనేసి అని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇక్కడ లంచ్ అయితే నేను రైస్ చేశాను, ఇంకా మునక్కాయ ఫ్రై అయితే చేశాను, అలాగే క్యాబేజ్ పప్పు అయితే చేశాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే, నాకు చాలా ఇష్టము. ఇంకా సంగట్లోకి అయితే అవసరంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు లంచ్ మెను అదనమాట. ఇంకా లంచ్ తినేసి అందరం పడుకునేసాము. ఇక్కడ చూసారు ఉజ్వల్ డీప్ స్లీప్. పడుకొని నిద్ర లేచేసరికి 4 అయిందనమాట. ఆ టైంకి అయితే నిద్ర లేచాము. 2 రోజులు నిద్ర లేకపోయే ఎఫెక్ట్ కి కంటిన్యూగా 4 days అయితే సఫర్ అయినాను నేను. అంత హెడేక్, అంత నిద్ర అనమాట. మూవీ ఎఫెక్ట్ అలా ఉనింది. లేచి ఇంకా అన్ని పనులు చూసుకొని యాజ్ యూజువల్ ఈవినింగ్ రొటీన్స్. ఇంక ఇప్పుడు ఖుషికి అయితే ఇక్కడ ఆయిల్ పెట్టి ఫుల్ గా మసాజ్ చేస్తున్నాను. అలా మసాజ్ చేస్తే తనకు భలే నచ్చుతుంది అనమాట. అందువలన ఆయిల్ పెట్టుకుంటుంది. ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ గా అయితే మోహన పానీపూరి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ స్నానం చేపిచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. ఇలాగే హోంవర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాతే పానీపూరి పెట్టిస్తాను అన్నాను. ఇంకా వీళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకొని పానీపూరి అయితే తింటున్నారు. లోపల ఇక్కడ చూసారా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ వర్షము కంటిన్యూగా పడుతూనే ఉంది. అది బాగా నచ్చి బయట వచ్చి ఫ్రెష్ గా స్నానం చేసుకున్నాను. అలా మెట్ల మీద కూర్చొని క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు భలే ఇష్టం అనమాట ఇలా వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడము. ఇంకా ఆ రోజు అంతే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. చెప్పాను కదండి ర్యాండమ్గా అక్కడెక్కడ షూట్ చేశాను, కంటిన్యూగా అయితే లాక్ చేయలేదు. ఖుషి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. చాలా రోజుల తర్వాత వచ్చారు ఇంటికి. ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళకి టిఫిన్ కోసము నేను సేమియా ఉప్మా అయితే చేశాను. ఇంకా ఆ రోజు డిన్నర్కి సేమియా ఉప్మా అనమాట. ఇంకా అందరికైతే పెట్టించేసాను, తినేశారు. తినేసిన తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్సులు చేసుకోవడమే సరిపోయింది.
ఇక్కడ మోహన కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు తెమ్మంటే, ఇంకా అవే అనమాట ఇవి. అదే మీకు ఇక్కడ షేర్ చేస్తాను, ఇంక పిల్లలు ఉన్నారు కదా అనేసి అని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.